మీరు ఏం చేస్తుంటారంటే? నాది సెలూన్ వర్క్ అండి. సెలూన్ వర్క్. మా పిల్లలు ఇద్దరు అబ్బాయిలు కూడా సెలూన్ వర్క్ అండి. ఓకే. బీకామ్ చేశారు ఇద్దరు కూడా. ఇద్దరు కూడా నా దగ్గర పెట్టి సెలూన్ వర్క్ చేయించుకున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. మీకు మీ సంఘానికి అధ్యక్షుల ఏదో ఉంది కదా? రాష్ట్ర అఖిల భారత నాయ బ్రాహ్మణ సేవా సమితికి కార్యదర్శి పనిచేస్తున్నానండి. అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు కూడా పనిచేస్తున్నాను. జిల్లా అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షుడు. థ్యాంక్ యూ. సో పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఏమనుకున్నారు? ఎందుకంటే జనాలు అందరూ మీ దగ్గరకు వస్తుంటారు కదా, డెఫినెట్ గా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలిసేది, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదంటే సెలూన్ సార్. సో అయితే సార్ మాది నేను ఇంచుమించుగా 82 నుంచి కూడా నేను సెలూన్ వర్క్ నేర్చుకుని చేస్తాను సార్. మాది ఏంటంటే ఏ పార్టీ వచ్చినా అక్కడ మనుగడ ఎలా ఉన్నదే, లోకల్ పరిస్థితి ఎలా ఉన్నదని తెలుసుకునండి. మా మౌత్ పబ్లిసిటీ చేయడం మాకు అలవాటు ఫస్ట్ నుంచి. పూర్వం నుంచి కూడా రాజకీయం ఎక్కడంటే సెలూన్ షాపు కాపాటలండి. ఇప్పుడు కాపాటలు రెస్టారెంట్లు అయిపోయి కాబట్టి అక్కడ కూర్చోడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడ తగ్గింది. మా సెలూన్ షాప్ ఇప్పుడు కూడా పేపర్ పట్టుకునండి, అది ఎలాగే ఇలాగా అని నాడి చెప్తారు సార్, నాయకులు నాడి చెప్తారు, అది మేము 10 మందికి చెప్తాం. అలా మాకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందండి. ప్రస్తుతానికి ఏంటంటే సార్ నేను వైసీపీలో కొనసాగానండి, గత నెల వరకునండి. అయితే ఆయన మాకు బీసీ కార్పొరేషన్ ఉండేదండి. బీసీ కార్పొరేషన్ ఉమ్మడిగా బీసీ కార్పొరేషన్ 139 కులాలకు ఉమ్మడి కార్పొరేషన్ ఉండేది. అప్పుడు కొంత అమౌంట్ వస్తుంది. మాకు కానీ చెట్టుబడి సోదరులు కానీ రైతు సోదరులు అందరికీ కూడా ఊర్లో ఒక 20 మంది ఉంటండి. కనీసం 10 మందికి అయినా సరే లోన్ వచ్చిందండి. ₹1,00,000 లోను, ₹1,00,000 సబ్సిడీ అండి. కనీసం వాళ్ళైనా బతికోరండి ఉన్నవాళ్ళు కాకుండా. ఈ సంవత్సరంలో కొంతమంది వచ్చే సంవత్సరం అంతా మొత్తం పులిపిల్లి అవిందండి. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే 30% ఉన్న వాళ్ళందరినీ కూడా అలా చేసిండే 56 కార్పొరేషన్ చేశారండి. మా బీసీలు అందరినీ ఎడగొట్టారండి. ఎడగొడితే మేము సంతోషించాడు సార్. మాకు కార్పొరేషన్ వచ్చింది, మాకు నిధి ఇస్తారు, అది మేము అందరూ పనిచేసుకుంటాం. ఇంచేదంటే 139 కులాల్లో ఎక్కువ శాతం చెట్టుబెజ్జీలు, యాదవులు, మత్స్యకారులు ఉన్నారండి. మేము తక్కువ శాతం ఉంటామండి. వీళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు, మన పక్కన కదా బాగా ఉందని సంతోషించామండి. సంతోషించేదేవిడికి ఈవేళ కార్పొరేషన్ పేరు చెప్పండి, 12 మంది డైరెక్టర్లనే ఒక చైర్మన్ ఇచ్చిన వాళ్ళకి జీతాలు బడ్జెట్ ఇచ్చండి, వాళ్ళని మెయింటైన్ చేస్తారు తప్ప ఈ వెనకాల ఉన్న వాళ్ళకి బడ్జెట్ ఏమి ఇవ్వలేదండి. ఆ 12 మంది